ఎడిడు అమ్మో పోలీసులు వీడొస్తున్నారండి. మీకు పాటలంటే ఇష్టం అనుకుంటాను. నాకు ప్రాణం. విను, పాడద్దు. బ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ అయితే ఒక ఎలక్ట్రానిక్ స్టోర్లో ఏదో కొనుక్కోవాలని అమెరికాలో ఎలక్ట్రానిక్స్ అమెరికాలో ఎంత ప్రైస్ వరకు దొరుకుతాయి, అమెరికాలో ఎలక్ట్రానిక్స్ మేము ఎంత పెట్టి కొనుక్కుంటాం? నో. మా వింత. ఓకే ఓకే ఓకే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి మెమరీస్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ అయితే ఇవాళ నన్ను ఒక ఎలక్ట్రానిక్ స్టోర్కి అయితే తీసుకొచ్చారండి. ఆయన ఏదో కొనుక్కోవాలంట. సో నేనైతే ఈ లోపు ఇక్కడ అమెరికాలో ఎలక్ట్రానిక్స్ ఎంత రేట్కి దొరుకుతాయి అండ్ మన ఇండియన్ రేట్కి అయితే నేను కంపేర్ చేసి చెప్పేస్తాను. యూజువల్గా అందరు అంటూ ఉంటారు కదా, అందరు అమెరికా నుంచి అది తీసుకొని రా, ఇది తీసుకొని రా, ఐఫోన్ తీసుకొని రండి, మ్యాక్ బుక్ తీసుకొని రండి అని చెప్పి అంటూ ఉంటారు కదా. బట్ అమెరికాలో ఐఫోన్, మ్యాక్ బుక్స్ ఇవన్నీ ఎంత ప్రైస్ పెట్టి మేము కొనుక్కుంటున్నాం, అమెరికాకి ఇండియాకి ఎంత డిఫరెన్స్ పడుతుంది ఏంటి అనేది మీ అందరికి చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ గో. రెండు బుజ్జి కుక్క పిల్లల్ని ఎండలో వాకింగ్కి ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది. ఇక్కడ ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉంటాయి కదా, అలాంటి ఏరియాస్లో ఇల్లులు అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అసలు. అంటే నీట్గా కూడా మెయింటైన్ చేస్తారు లోపల అండ్ బయట కూడా. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది కదా. ఇక్కడ బయట కూడా భలే నీట్గా మెయింటైన్ చేస్తారండి, లేకపోతే అమెరికన్ గవర్నమెంట్ ఒప్పుకోదంట, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందంట. రోడ్స్ చూసారు ఎంత కర్వ్డ్గా ఉన్నాయో, దానికైతే నాకు కళ్ళు తిరిగేసాయి అండి బాబు. ఫైనల్లీ మేమైతే మైక్రో సెంటర్కి వచ్చేసామండి. ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ దొరుకుతాయి. ఈరోజు ఇంకొక స్పెషల్ డే అయితే ఉంది. ఏంటంటే నేను ఈ రోజుతోటి అమెరికాకి వచ్చి 1 year అయింది. ఈ రోజు ఇవాళ యాక్చువల్గా April 22కి మేము బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా April 22కి నేను అమెరికాలో ల్యాండ్ అయ్యా. సో 1 year అయిపోయింది అప్పుడే. మీలో ఎంతమందికి గేమ్స్ ఆడటం అంటే ఇష్టం? నిజంగా రేసింగ్ కార్ తోలుతున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టము. ఒకప్పుడు తెగ ఆడేసేదాన్ని. కొత్త గేమ్ వస్తే చాలు నా ఫోన్లో అయితే ఉండేది. ఇప్పుడైతే మానేశాను. పబ్జీ బ్యాన్ అయినప్పటి నుంచి గేమ్స్ ఆడట్లేదు. ఈ సిపియులో వైర్స్ కంటే ఫ్యాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇందులో వర్క్ చేస్తే ఉన్న కళ్ళు కూడా పోయేలాగా ఉన్నాయి. ఇది వైట్ ల్యాప్టాప్ ఏమో అని చూస్తే రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఇదంతా కూడా ప్రింటర్ సెక్షన్. ఈ సెక్షన్లోకి రాగానే నాకైతే ఫోన్ హోల్డర్ కనిపించింది. నా షార్ట్ వీడియోస్కి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. సో బ్లాగ్స్ చేసే వాళ్ళకి ఇలాంటివి అయితే బాగా ఉపయోగపడతాయి కదండి. కానీ దీని రేట్ చూడండి, $45, దగ్గర 4,000. కాకపోతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఊరికే ఫోన్ ఇలా క్యారీ చేయడము, ఫింగర్స్ నొప్పి వస్తూ అండ్ ఇక్కడ బాగా నొప్పి వస్తూ ఉంటుంది కదా. సో ఇలా మంచిగా దీన్ని ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొకటి చూడండి ఎంత బాగుందో. ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలాంటి బ్లాగర్స్కి అయితే బాగా యూస్ఫుల్ ఇలాంటివి. ఇది ఇంకా ఎక్కువ. ఇది $75 అంట. ఆల్మోస్ట్ 6,000 ఎంతో పడుతుంది ఇది.
ఇది నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం. ఆల్రెడీ ఇది ఇండియాలో నాకు ఉంది ఒకటి, బట్ ఇండియా నుంచి అమెరికాకి తెచ్చుకోలేము కదా, సో అందుకే ఇది ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను. అన్నీ మార్నింగ్ బయట షూట్ చేయలేము కదా, కొన్ని ఇంట్లో కూడా షూట్ చేస్తాం కదా. సో ఇది వచ్చేసి $18 అంటే ఒక 2000-3000 పడుతుంది. ఇది చూసారు కదా, ఒక కార్టూన్ టాయ్ టైప్. ఇది 3D ప్రింటర్ అంట. సో ఇలాంటి మెటీరియల్ వెనకాల నుంచి లోడ్ చేసి ఇలా ప్రింట్ చేస్తుందంట. ఈ దగ్గర నుంచి చూపించేది, ఇలా ప్రింట్ చేస్తే మనకి నచ్చినట్టుగా బొమ్మల్ని ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇది నోకియా ఫోన్ మోడల్ నెంబర్ ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఈ మోడల్ నెంబర్ గుర్తులేదు, కానీ ఫోన్ అయితే గుర్తుంది. ఇది కూడా ఇందులోనే ప్రింట్ అయిందంట, ఇందులో తయారైందంట. ఇది ఇంకొంచెం పెద్దది ప్రింటింగ్. మీకు పాటలంటే ఇష్టం అనుకుంటాను. నాకు ప్రాణం. విను, పాడద్దు. చూడండి ఎంత బాగుందో, కర్వ్డ్ టీవీ. చిన్నగానే ఉంది, క్యూట్గా. కాకపోతే 1,20,000. ఇది ఎంత క్లారిటీగా ఉందో చూడండి అసలు. నాకు బేసిక్గా పెద్ద పెద్ద టీవీస్ నాకు అంతగా నచ్చవు. మంచిగా చిన్నగా ఉన్న క్లారిటీగా రావాలి టీవీస్ అంటే. చూడండి ఎంత క్లారిటీగా ఉందో. నాకు యాక్చువల్గా ఒక డ్రీమ్ ఉంది, ఏంటంటే ఐమ్యాక్ కొనుక్కోవాలని. ఏం మాట్లాడతావు నువ్వు? విత్ ఇంక్లూడింగ్ ఆల్ దిస్ ఐమ్యాక్ కంప్యూటర్ కొనుక్కోవాలి. చిన్న చిన్న కీబోర్డ్స్, పెద్ద పెద్దగా కీబోర్డ్స్ ఉంటే గర్ల్స్కి అంతగా నచ్చవు. నాకు యాక్చువల్గా ఇది డ్రీమ్. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మాదిరి మెమరీస్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఐమ్యాక్ లో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాదిరి మెమరీస్. ఇప్పుడు క్లారిటీ సూపర్ వస్తుంది. ఇప్పుడు క్లారిటీ మారింది చూడండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడ ఏ స్టెప్ JBL స్పీకర్స్ యాక్చువల్గా ఇక్కడ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ బ్యాగులకి తగిలించుకొని వెళ్తారండి. మంచిగా సాంగ్స్ వినుకుంటూ వెళ్తారు. పెద్ద సౌండ్ పెట్టుకొని ఇక్కడ ఎవరు పట్టించుకోరు. సో ఈ JBL కాబట్టి సో ఈ మాత్రం ప్రైస్ పెట్టచ్చు. సో ఇక్కడైతే నేను రింగ్ లైట్ విత్ ఫోన్ హోల్డర్ అయితే కొనుక్కున్నానండి. నెక్స్ట్ ఇంకొక స్టోర్కి వెళ్తున్నాము. అక్కడ ఐఫోన్ ప్రైజెస్, ఐమ్యాక్, మ్యాక్బుక్ అన్ని ప్రైజెస్ అయితే చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ ఎవరికో టీవీ డెలివర్ చేస్తూ ఉండగా కింద పడిపోయి 2 ముక్కలైతే అయిందండి. పాపం ఎవరు కొనుక్కున్నారో ఏంటో. సో ఇప్పుడు మేమైతే బెస్ట్ బైకి వచ్చాము. ఇది ఇంకొక ఎలక్ట్రానిక్ స్టోర్. ఇది చాలా ఫేమస్ యుఎస్లో. ఇక్కడ కూడా అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఈ స్టోర్ కూడా. ఐఫోన్ 15 Pro Max లేటెస్ట్ మోడల్. ఇదే టాప్ మోడల్ ఐఫోన్లో. ₹1,00,000 అయితే ఉంది ఇక్కడ. ఇండియాలో ఎంత ఉందా అని చూస్తే 1,50,000 ఉంది. 15 Pro Max 256 GB అంటే 50,000 తేడా అయితే ఉంది. ఇది 15 Pro, ఇక్కడ $1,100 అంటే 90,000 రూపీస్. ఇండియాలో 1,37,000 రూపీస్ ఉంది. 15 ప్లస్ ఇండియా అండ్ యుఎస్ఏలో సేమ్ ప్రైస్ ఉంది, 85,000 రూపీస్. ఒకప్పుడు కింగ్ లాగా ఉండే మోటరోలా ఫోన్ ఇప్పుడు ఎవరు వాడట్లే కదండి. బట్ ఇప్పటికీ వాడే వాళ్ళు ఉన్నారు కదా. మోటరోలా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కమెంట్ చేయండి. అమ్ము, పోలీసులు వీళ్ళు వస్తున్నారండి. $1,000 ఇది. $1,000 అంటే ఆల్మోస్ట్ 90,000. సామ్సంగ్ గ్యాలక్సీ S24 జూమ్ ఇన్ మామూలుగా ఉండదు కదండి. ఎంత దూరం జూమ్ చేసినా క్లియర్గా కనిపిస్తుంది. దీని పక్కన ఐఫోన్ జూమ్ ఇన్ ఏమాత్రం పనికిరాదు. లెనోవో యోగా ల్యాప్టాప్ $70,000 ఉంది. ఈ మానిటర్ చూడండి, జార్బండలాగా ఉంది కదా.
పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ స్క్రీన్ అంట. దీని ముందు కూర్చొని ఆడితే పిల్లల కళ్ళు ఖచ్చితంగా చెడిపోతాయి. స్పీకర్ చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ సైడ్ ఇక్కడ రండి ఒకసారి. సెటప్ చూసారు అలా ఉందో. డీజే కంప్లీట్ సెటప్ మన ఓన్ హౌస్ లో పెట్టించుకోవాలంటే 200K అవుతుందంట. అంటే 1,50,00,000 రూపాయలు, అక్షరాల 1,50,00,000 రూపాయలు. కంప్లీట్ సెటప్, స్క్రీన్, చైర్స్, లైట్స్, పైన చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, స్టార్స్ లాగా. సో ఆ ప్రొజెక్టర్ కంప్లీట్ సెటప్ పెట్టించుకోవడానికి 1,50,00,000 అవుతుందంట. 1,50,00,000. మనకైతే థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా, వాల్స్ దగ్గర నుంచి వచ్చే ఆ సౌండ్, కార్పెట్ కూడా అబ్జార్బ్ చేసుకునే ఆ సౌండ్ ఉంటుంది కదా, ఎకోస్టిక్స్, అలాంటివి కూడా ఇక్కడ వీళ్ళు మనకి క్రియేట్ చేసి ఇస్తారంట. సో అవన్నీ చేయడానికి 1,50,00,000 పడుతుందంట. థియేటర్లో ఉన్న ఫీలింగే వస్తుంది నాకైతే. ఈ స్క్రీన్ సరే ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. నేనైతే కోవిడ్ టైంలో పబ్జీ సూపర్గా ఆడేదాన్ని. అండ్ ఈ స్క్రీన్లో పబ్జీ ఆడితే ఒక్కసారి ఊహించుకోండి, నార్మల్గా చిన్న ఫోన్లో చూస్తేనే కళ్ళు నాకు లాగేసేది. అట్లాంటిది ఇంత స్క్రీన్లో పబ్జీ ఆడితే ఇంక కళ్ళు ఉంటాయి అంట. కానీ ఎంత అసలు చూడండి ఎలా ఉందో. ఈ రేంజ్లో పబ్జీ ఆడితే అసలు మామూలుగా ఉండదు. అసలు ఇంకా కోవిడ్ 2 years ఉందంటే 2 years నేను పబ్జీ ఆడుతూనే ఉన్నాను ఎవ్రీడే. అంత పిచ్చి నాకు పబ్జీ అంటే. పబ్జీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కమెంట్ డౌన్ బిలో. కంటి కింద ఇట్లా నవ్వుతున్నప్పుడు ఇలా లైన్ పెట్టుకుంటాయి. MacBook M2 256GB 15" ఇండియాలో 1,35,000 ఉంది, ఇక్కడ మాత్రం $1,000. MacBook M2 13" ఇండియాలో 1,14,000 ఉంది, ఇక్కడైతే $1,000కే వస్తుంది. అంటే 30,000 డిఫరెన్స్. నాకు కాదు, నీకే. ఏంటి చూడు, ల్యాప్టాపా? అవును. మ్యాక్ బుక్ ఎందుకు కొన్నారు? నీకే. ఏ ఎడిటింగ్ చేసుకోండి. ఎడిటింగ్ కి మ్యాక్ బుక్? అవును. మా ఆయన నా కోసం మ్యాక్ బుక్ కొనిచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. నేను యాక్చువల్గా బయట మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు, బయట ఉండు అని చెప్పి అన్నారు. వెయిట్ చేస్తుంటే సడన్గా తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఓపెన్. థ్యాంక్ యూ. సో చూసారు కదా గాయస్ ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్డ్ ఇట్. డిఫరెన్స్ చూపించాను కదా, ఇండియాలో ఎంత ప్రైస్ పడుతుంది, యూఎస్ ఎంత ప్రైస్ పడుతుంది అనేసి. బేసిక్గా అందరు అడుగుతూ ఉంటారు కదండి, అమెరికా నుంచి ఐఫోన్స్ తెండి, మ్యాక్బుక్ తెండి అని చెప్పి. సో యూజువల్గా 20 to 30K వరకు డిఫరెన్స్ పడుతుంది. అందుకనే మన ఇండియన్స్ అందరూ కూడా అమెరికా నుంచి డివైసెస్ తెమ్మని చెప్తూ ఉంటారనమాట. అండ్ బై ద వే మా హస్బెండ్ ఇది కొనిచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇది అన్బాక్స్ చేసే వీడియో నేను షార్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే దీనికి సపరేట్ బ్లాగ్ అయితే చాలా ఎక్కువైపోతుంది కదా. సో నేను షార్ట్ వీడియోలో పెడతాను.
ఓకేనా? మా కమ్యూనిటీ టూర్ వీడియో అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ షార్ట్ వీడియోస్ కూడా నాకు చాలా సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇంకా మంచి కంటెంట్ ఏదైనా సజెషన్స్ లాగా ఉంటే మీరు నాకు ప్లీజ్ కమెంట్ డౌన్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ చేస్తాను. అమెరికాలో ఏం చూడాలనుకుంటున్నారో చెప్పండి. దేని గురించి బాగా తెలుసుకోవాలని ఉంది అమెరికాలో అని చెప్తే నేను ఖచ్చితంగా వీడియోస్ ప్లాన్ చేసి నేను పెడతాను. ఓకేనా? Until then, please like, share and subscribe to my channel, Madhuri Memories. Bye guys.